అందరూ సేవకులే, అందరూ దేవుని చేత పిలువబడిన వాళ్ళే. కానీ బాధ్యత కలిగిన సేవకుల తీరు వేరుగా ఉంటుంది, భారము కలిగిన సేవకుల తీరు వేరుగా ఉంటుంది. వారు ఎలా ఉంటారు అంటే అహర్నిశలు ప్రభు పని కొరకు కష్టపడుతూనే ఉంటారు, దివారాత్రములు ప్రార్థన చేస్తూనే ఉంటారు, దేవుని మీద ధ్యాస కలిగి ఆత్మల భారము కలిగి ఎప్పుడు అనేక ఆత్మలు దేవుని దగ్గరకు నడిపించాలా అని ఒక అద్భుతమైన ఆలోచన కలిగి ఎదురు చూస్తూ ఉంటారు. అదే గొర్రెలకు మంచి కాపరి ప్రియులరా. జీతగాడు ఏం చేస్తాడండి? జీతగాడు ఏం చేస్తాడు? ఓ 5 సంవత్సరాలు ఉంటాడు, ఇలా వాక్యం చెప్తాడు, మరొక ప్రాంతానికి వెళ్తాడు, మరొక చోట వాక్యం చెప్తాడు. ఒక భారం అతలో ఉండదు, ఒక బాధ్యత అతలో ఉండదు, ఒక కన్నిటి ప్రార్థన అతలో ఉండదు. ఎందుకంటే రకరకాల ప్రజలు మారిపోతూ ఉంటారు కాబట్టి. స్తోత్రం. కన్న బిడ్డల బాధ ఎవరికి తెలిసిద్దండి? ఊరు పక్కన ఉన్న వాళ్ళకే తెలిసిద్ది. కన్న బిడ్డల బాధ ఎవరికి తెలిసిద్ది? ఊరు ప్రక్కన ఉన్న వాళ్ళకి తెలిసిద్ది. కంటే కదా తెలిసేది బాధ. కన్న బిడ్డల బాధ కన్న తల్లికి తెలుస్తుంది, కన్న తండ్రికి తెలుస్తుంది. అందుకనే వారు తినవలసిన ఆహారం కొరకు బిడ్డల కొరకు దాచిపెట్టి బిడ్డలకు పెట్టి పస్తులు ఉంటారు ప్రియులారా. ఎందుకంటే బాధ ఎరిగినటువంటి వారు కాబట్టి. ఓ దినాన యేసుక్రీస్తు ప్రభువు సముద్రపు ఒడ్డు మీద నిలబడి, పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఆహారములకు ఉన్నదా అని అడిగితే వాళ్ళు అంటారు, మా దగ్గర ఏమీ లేదు. అప్పటికే పలుమార్లు దేవుని విసర్జించి దేవునికి దూరం అయిపోయి జారిపోయిన అనుభవాలు వాళ్ళ జీవితాల్లో లేకపోలేదు. అలాంటి పరిస్థితుల్లో నా దేవుడు గమనించి, మీ దగ్గర ఏమైనా ఆహారమునకు ఉన్నదా అంటే మా దగ్గర ఏమీ లేదు, రండి మీ కొరకు భోజనము సిద్ధపరచబడి ఉంది, మంచి రొట్టెలు చేపలు సిద్ధపరచబడి. అంటే మనకు అర్థమవుతుంది, నీ ఆకలి ఎరిగినటువంటి దేవుడు నా దేవుడు. స్తోత్రం. నీ బాధను ఎరిగిన దేవుడు, నీ అక్కర్లు ఎరిగినటువంటి దేవుడు, నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు నా దేవుడు. నీ పరిస్థితులు గుండానే వెళుతుంటే చూస్తూ ఉండేవాడు కాదు, నీ అక్కర్లు తీర్చే దేవుడని ఈ మధ్యాహ్న సమయంలో ఎక్కువ జ్ఞాపకం చేస్తున్నాను. సేవకుడా, ఇప్పుడు నీ పని ఏమిటంటే నీ మీద ఉన్న అభిషేకం నీతో అంతరించిపోకూడదు. మరి ఎవరి మీదకి రావాలి? నీ తర్వాత నీ సంతతి మీదకి. సంతతి అంటే కుమారుడనే కాదండి, సంతతి అంటే కుమార్తె కూడా, సంతతి అంటే మనవ సంతానం కూడా. మనవరాలవచ్చు, మనవడవచ్చు, తర్వాత సంతతి కావచ్చు. ఎవరైనా సరే నీ వంశములోనే అద్భుతమైన పరిచర్య జరుగునుగాక. హల్లెలూయా. దాని కొరకంట నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రియులారా. భారం కలిగిన సేవకుడు ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉంటాడు. అదే 4వ మాట అంటాడు, దేవుడు అభిషేకం మన సంతతిలో నిత్యము నిలిచి ఉండాలి, తర్వాత వచ్చే వంశముల మీద ఉండాలి, ఆ తర్వాత వచ్చే వంశముల మీద ఉండాలి. అందుకనే దావీదు ప్రార్థన చేశాడు, కృప కొరకు ఎదురు చూశాడు. ఆ కృప దావీదు మీదకి, దావీదు తర్వాత వంశముల మీదకి, యోధారాజులందరిపైకి వచ్చింది. అంటే ఎంతగా ప్రార్థన చేశాడంటే కీర్తన గ్రంథంలో అంటాడు, అయ్యో నేను ప్రార్థన చేస్తుంటే నా పడక కొట్టుకుని పోతుంది, నేను కన్నీళ్ళు విడుస్తుంటే నా కన్నులు చివికిపోతున్నాయి, నేను చూడలేకపోతున్నాను, నా కంటి నరాలన్నీ కూడా నాకు సహకరించటం లేదు, రాత్రంతా ఏడ్చి కన్నీళ్లు కార్చి మూలుగులు విడిచి అలసిపోతున్నాను, నా ఎముకలు నాలో శక్తిని కోల్పోతున్నాయి. దావీదు దగ్గరికి వెళ్ళి గనక ఒక మాట అడుగుదాం, దావీదు ఎందుకయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే, ఈ అభిషేకం నాతో అంతరించిపోకూడదు, దేవుని కృప నాతో అంతరించిపోకూడదు, నా తర్వాత నా వంశముల మీదకి రావాలి అని ప్రార్థన చేశాడు. కాబట్టి ప్రార్థన ఆలకించిన దేవుడు అలాగును చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక చోట అంటాడు కదా, దావీదుకు చూపించిన కృప మీకు కూడా చూపించాలనుకుంటున్నాడు. దావీదు పట్ల కృప కలిగిన దేవుడు నీ పట్ల కృప కలిగి ఉన్నాడు. అయితే మరి ఎందుకు నెరవేరటం లేదు అని అంటే
ఒకటి, దావీదు కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేశాడు, నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు. ఇప్పుడు ప్రార్థన చేయాలి. దేని కొరకంటే దేవుని అభిషేకం నీ సంతతి మీద నిలిచి ఉండేలాగా మనం ప్రార్థన చేయవలసిన వారమై